అందరికీ నమస్కారం. మొహరం స్పెషల్ వీడియో పార్ట్ 2కి స్వాగతం. మొదటి భాగంలో కర్బలా చరిత్ర తెలుసుకున్నాం. ఇప్పుడు మొహరం సందర్భంగా జరిగే ఆచారాల గురించి తెలుసుకుందాం. మజ్లిస్ అంటే ఏమిటి? మొహరం నెలలో ప్రత్యేక సమావేశాలను మజ్లిస్ అంటారు. వీటిలో కర్బలా చరిత్రను వివరిస్తారు. ఇమాం హుస్సేన్ త్యాగాన్ని గుర్తు చేస్తారు. తాజియా అంటే ఏమిటి? తాజియా అనేది కర్బలాలోని హుస్సేన్ సమాధికి ప్రతీక. భారతదేశంలో రంగురంగుల తాజియాలను తయారు చేసి ఊరేగింపు నిర్వహిస్తారు. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మొహరం ఎంతో ఘనంగా జరుగుతుంది. ప్రత్యేకంగా హైదరాబాద్, లక్నో, ముంబై వంటి నగరాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు. బీబీ కా ఆలం. హైదరాబాదులో జరిగే బీబీ కా ఆలం ఊరేగింపు ఎంతో ప్రసిద్ధి చెందింది. వేలాది మంది ఇందులో పాల్గొంటారు. ఉపవాసం మరియు ప్రార్థనలు. కొంతమంది ముస్లింలు అషూరా రోజున ఉపవాసం ఉంటారు, ప్రార్థనలు చేస్తారు, పేదలకు సహాయం చేస్తారు. మొహరం సందేశం. మొహరం మనకు ఇచ్చే ప్రధాన సందేశం న్యాయం కోసం నిలబడాలి, అన్యాయాన్ని వ్యతిరేకించాలి, ధైర్యంగా జీవించాలి, మానవత్వాన్ని గౌరవించాలి. నేటి ప్రపంచానికి కర్బలా సందేశం. నేటి కాలంలో కూడా కర్బలా గాథ ఎంతో ప్రేరణిస్తుంది. నిజం కోసం పోరాడే ప్రతి వ్యక్తికి హుస్సేన్ జీవితం ఒక ఆదర్శం. త్యాగం, ధర్మం, న్యాయం. చాలా కాలం క్రితం ఇమాం హుస్సేన్ అని మహానుభావుడు ధర్మం, సత్యం కోసం నిలబడ్డాడని మనం తెలుసుకున్నాము. అన్యాయానికి తలవంచకుండా నిజం కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి కర్బలా యుద్ధంలో పోరాడాడు. వారికి నీరు కూడా దొరకని కష్ట పరిస్థితులు ఎదురైనా ఆయన తన సత్య మార్గాన్ని విడిచిపెట్టలేదు. చివరకు ఆయన వీరమరణం పొందారు. ఆయన త్యాగం ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అన్యాయం ఎంత బలంగా ఉన్నా సత్యం కోసం నిలబడాలి. అందుకే మొహరం పండుగను కేవలం పండుగగా కాకుండా త్యాగం, ధర్మం, న్యాయం, విశ్వాసాన్ని గుర్తు చేసుకునే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు పాటిస్తారు. ఫ్రెండ్స్, మొహరం కేవలం ఒక మతపరమైన సందర్భం మాత్రమే కాదు. అది త్యాగం, ధర్మం, న్యాయం మరియు మానవత్వానికి ప్రతీక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.